ఇందాక అరవింద్ గారు చెప్పారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా కష్టపడ్డారో బిగినింగ్ తను అంత కాంపిటీషన్లో మన ఇండివిజువాలిటీ చూపించుకోవాలని, అలాగే వాళ్ళ మామయ్యని చూస్తూ తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్న బన్నీని చూసాం. ఈరోజు ఆ కన్నడ ఇండస్ట్రీలో ఇలా తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న మా నిఖిల్ ఈ సినిమా చేసేదానికి 1 year నుంచి తన బాడీ దగ్గర నుంచి మొత్తం మెల్ట్ చేసుకుంటూ, దెబ్బలు పడుతూ, యాక్సిడెంట్లు చేసుకుంటూ కష్టపడి పనిచేశాడు. డెఫినెట్గా ఈ సినిమా సెన్సేషన్ హిట్ అవుద్ది. మళ్ళీ ఆ అబ్బాయిలాగా మనం చేయాలని అవతల హీరోలు అనుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. విజేంద్ర ప్రసాద్ గారి కథ కానీ తనకి నిజంగా ఫైర్తో ఈ సినిమా చేస్తున్నాడు. తనకు అందరు టెక్నీషియన్లు అలానే కుదిరారు. ఎందుకంటే కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అందరూ ఎడిటర్, టోటల్ యూనిట్. ఇంకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి కుమారస్వామి గారు ఆలోచించరు. డెఫినెట్గా తెలుగులో ఈ సంస్థ చాలా ఒక సురేష్ ప్రొడక్షన్స్ లాగా, ఒక గీతార్ట్స్ లాగా చాలా పెద్ద సంస్థగా అవుతుందని, మా నిఖిల్ ఇక్కడ పెద్ద స్టార్ అవుతాడని చెప్పి, కన్నడలో గ్యారంటీగా 200% స్టార్, తెలుగులో కూడా అందరి స్థాయిలో అతను ఉంటాడని చెప్పి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుమారస్వామి గారికి, మా అనిత మేడం గారికి, నిఖిల్కి, మా పెద్ద ఆయనకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంప, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం.